హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపుల్లి. పాపం నాగబాబు గారికి ఎక్కడ లేని బాధలు కష్టాలు వచ్చినాయి. అనవసరంగా నేను నాస్తికుడినని తనకి తను సర్టిఫికేట్ ఇచ్చుకున్నా. ఇప్పుడు లడ్డూ వివాదంలో కనుక మాట్లాడకపోతే ఎటువంటి అర్హత లేని తనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తమ్ముడు మాట వినకపోతే పదవి ఎక్కడ ఊడిపోయిద్దని భయంతో పాపం ఈయన చెయ్యకూడని తప్పు, మాట్లాడకూడని మాటలు అన్నీ మాట్లాడు. గతంలో సైకిల్‌ని తొక్కి కింద పడేయాలని గతంలో కొన్ని వీడియోలు చేసిన ఈ వ్యక్తి, ఇప్పుడు అదే సైకిల్ పార్టీలో సిగ్గు లేకుండా ఎమ్మెల్సీ పదవి తీసుకొని, ఇప్పుడు నోటికొచ్చినట్టు సనాతన ధర్మాన్ని నెత్తికెత్తుకున్న వ్యక్తులుగా నేను 100% సనాతని అని నిన్న ఒక వీడియో చేశారు. లడ్డూకి సంబంధించిన విషయాన్ని ఈయన ఏదో చేయడానికి చాలా కష్టపడుతున్నారు. కింద మీద పడుతున్నారు. దయచేసి ఒక్కసారి ఈయన బాధ నిన్న మాట్లాడాం. మళ్ళీ ఈరోజు కూడా మాట్లాడదాం. ఎందుకంటే మనోడికి ఒక్కసారి చెప్తే అర్థం కాదు. చెప్తూనే ఉండాలి. సరే రెడీ చూద్దాం ఎందుకు వదిలేయటం మనం. ఓకే. ఏమంటాడో వినండి. అందరికీ నమస్కారం. నమస్కారం. నేను మీ నాగబాబు. మాకు తెలుసు. నిన్న ఒక ఇన్నింగ్స్ ఆడుకున్నాం కదా! నేను కూడా నిన్న ఒక ఇన్నింగ్స్ ఆడుకున్నాను నాగబాబు. ఇప్పుడు నువ్వు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసావు కాబట్టి, నేను కూడా సెకండ్ ఇన్నింగ్స్ ఆడుకుంటా. గతంలో టీడీపీని కూడా చిడతలు పట్టుకొని ఆడుకున్నావు. సైకిల్ వెనక తొక్కిస్తూ ఆడుకున్నావు. ఆ వీడియో ఒకసారి చూడండి. బాబు ఏం చేస్తున్నావు? సైకిల్ తొక్కితే ఆరోగ్యానికి మంచిదని సైకిల్ తొక్కుతున్నాను అంకుల్. ఏ బాబు నువ్వేం చేస్తున్నావు? సైకిల్ తొక్కితే ఆంధ్రప్రదేశ్ కి మంచిదని సైకిల్ నే తొక్కుతున్నాను అంకుల్. చూశారుగా, ఆరోగ్యం బాగుండాలంటే సైకిల్ తొక్కాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే సైకిల్నే తొక్కాలి. మర్చిపోరుగా? చూసారు కదా, సైకిల్ తొక్కిస్తూ కూడా ఆడుకున్నాడుగా. మరి సిగ్గు లేకుండా అదే పార్టీలో ఎలా ఉన్నామని అడిగితే మన మొహం ఎక్కడ మడిచి పెట్టుకుంటాడో ఈయన అనేది నాకు అర్థం కావట్లా. కానీ పెద్ద వ్యక్తి కదా, వయసు పెద్దది, పిల్లలున్నారు, మరీ పరువు తీస్తే బాగోదని వదిలేస్తాను. ఈ వైసీపీతో మనం ఆడుకునే సెకండ్ ఓ ఇన్నింగ్స్ నీ బతుక్కి వైసీపీతో ఆడుకునేంత స్టేజీ స్టేటస్ నీకు రాలేదు రాజా. నువ్వు ఇంకా నిన్నగాక మొన్న పుట్టిన అర్హత లేని ఎమ్మెల్సీవి అంతే. ఎమ్మెల్సీ పదవులు ఎవరికిస్తారో తెలుసు కదా, ప్రజలందరికీ తెలుసు. నువ్వేమన్నా ఓట్లతో గెలిచావనుకుంటున్నావా ఏంటి? భిక్షం, ఇలా భిక్షం ఇసిరి ప్లేట్‌లో ఏసారంతే. దాన్ని చూసి వైసీపీ నిన్ను ఆడుకుంటా ఇట్టని కబుర్లు చెప్పుకో, బాగోవు మన రేంజ్‌కి. ఓకేనా? మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అని కథలు వినేవారు. హ్మ్. కొందరు సిద్ధులు నీళ్లలోంచి నూనె తీశారని, హ్మ్. దాంతో దీపాలు వెలిగించారనంటే ఆ దీపాల్లో కొంతమంది సిగరెట్లు వెలిగించుకున్నారని చెప్తావా ఇప్పుడేంటి మరి? ఆ దీపాల్లో కొంతమంది సిగరెట్లు వెలిగించుకున్నారు. అందుట్లో మా నాన్నగారు కూడా ఉన్నారు. మేమంతా నాస్తికులం. అప్పుడప్పుడు నాస్తికులవుతాం. ఉన్న పళంగా ఆస్తికులవుతాం, అస్తికులవుతాం అని చెప్పండి మీరు. ఎందుకు సార్ సిగ్గుపడుతున్నారు? ఆ దీపారాధనలోనే మీ నాన్న సిగరెట్ వెలిగించుకున్నాడన్న విషయం ఇక్కడ చెప్పాలి కదా! బావుంటది కదా! ఎఫెక్టివ్‌గా. మరి చెప్పవే? సరే గాని. మేమనే కాదు. కానీ మన జగన్ బాబా అనుకో హ్మ్. పాలు వెన్న లేకుండా నెయ్యి తీశాక అవన్నీ నమ్మక తప్పట్లేదు. పాలు, వెన్న లేకుండా జగన్ బాబు నెయ్యి తీసాడంట. నిన్న మీ తమ్ముడు ఏం మాట్లాడాడో విన్నావా? వినలేదా? విన్నా కూడా బుర్రకెక్కలేదా? లేపోతే వయసు ఎక్కువొచ్చి మర్చిపోయావా? ఏం చెప్పాడో తెలుసా? ఎవడన్నా బుద్ధున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి లడ్డూలో కల్తీ చేయండ్రా అని చెప్తాడేంటి? ఆ మాట నేను అనలేదన్నాడు. ఒకసారి అటు చూడు. అంగబారు. అట్లీస్ట్ దెన్ సీఎం అతని గురించి చెప్పాను, నేను చెప్పలేదే. ఆయన కూర్చొని చేయమంటాడు, ఈ లడ్లు కలపని ఎవరు సెన్స్ ఉన్నాడు, ఎవరు చెప్పడం మాట. అట్లీస్ట్ దెన్ సీఎం అతని గురించి చెప్పాను, నేను చెప్పలేదే. ఆయన కూర్చొని చేయమంటాడు, ఈ లడ్లు కలపని ఎవరు సెన్స్ ఉన్నాడు, ఎవరు చెప్పడం మాట. చూసావు కదా, ఇంక వాక్కు. దీపాలు వెలిగించారనంటే ఒకప్పుడు నేను అసలు నమ్మేవాడే కాదు. హ్మ్. కానీ మన జగన్ బాబా అనుకో హ్మ్. పాలు వెన్న లేకుండా నెయ్యి తీశాక హ్మ్. అవన్నీ నమ్మక తప్పట్లేదు. హ్మ్. అసలు నేతిలో నెయ్యి లేకపోవడం ఏంట్రా అని జుట్టు పీక్కుంటున్నారు కదా. ఎందుకు మాకేం కొత్త కాదు. 10 ఊర్లలో పుట్టావని మీ తమ్ముడు చెప్తే నమ్మాము. అప్పుడు ఎలా పుట్టాడు ఇన్ని ఊర్లలోని ఎవడు అడగలేదు. అంతేకాదు ఇంకా ముందుకు ఒక అడుగు ముందుకేసి 2,00,000 పుస్తకాలన్నారు. చదివాడన్నారు. నమ్మాము చచ్చినట్టు.
సీజ్ ద షిప్ అంటే నిజమే అనుకుని సపోర్ట్ చేసాము. నమ్మాము. సుగాలి ప్రీతి కేసులో ఏదో చేస్తారంటే నమ్మాము. ఏమి లేదు. 32,000 మంది తప్పిపోయారు. నిఘా వర్గాల సమాచారం అంటే నమ్మాము. ఏం లేదు. ఇయన్నీ నమ్మినోళ్ళకి నువ్వు చెప్పే సొల్లు కబుర్లు కూడా నమ్మాల్సొస్తేమో చూడు. కానీ ఒకళ్ళని చాలా మంచి హెల్దీ, హైజీనిక్ అండ్ ఆర్గానిక్ భోజనం వండి పెడతాను హ్మ్. అని చెప్పి ఇంటికి పిలిచి అందుకు చాలా డబ్బు కూడా తీసుకుని హ్మ్. మార్కెట్ లో చీప్ గా దొరికే నకిలీ బియ్యం, హ్మ్. కెమికల్స్ నిండిపోయిన సరుకులు, హ్మ్. ప్రమాదకరమైన ఎసెన్స్ తో ఉన్న పచ్చళ్ళు లాంటివి వేసి హ్మ్. భోజనం పెట్టి హ్మ్. ఏదో ఒకటి భోజనం అయితే పెట్టారు కదా, భోజనం పెట్టకుండా మోసం చేశానా అని దబాయిస్తే అలాంటి మీరు ఏమంటారు? నేను చెప్తాను సార్. ఒక వ్యక్తి జీవితంలో ఎదగాలని చాలా ఆత్రంగా ఇండస్ట్రీకొచ్చి ఎటువంటి బ్యాకప్ లేకుండా అద్భుతంగా సినిమాల్లో రాణిస్తూ ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్పి చివరికి చేయకుండా వదిలేస్తే, ఆ తర్వాత సినిమా అవకాశాలేమి రాకుండా ఆపేస్తే, ఆ వ్యక్తి ఏం చేయాలో తెలియక కొంతమంది చేసిన మోసానికి తను చాలించుకున్నాడు. అంతకన్నా మోసం ఏముంటది సార్ భూమి పైన? భోజనందేముంది? కడుపు పాడవుతది. రేపు పొద్దునెళ్తే మళ్ళీ మామూలుంటది. నాకు తెలిసి ఇప్పటి వరకు తిరుమల తిరుపతి లడ్డుకి నువ్వు చెప్పిన సొల్లు కథని ఎట్లా యాడ్ చేద్దాం అనుకుంటా ఉన్నావనేమో. కానీ విషయం చెప్పమంటావా? ఇప్పటి వరకు తిరుమల తిరుపతి లడ్డు తిని ఏ ఒక్కరు అస్వస్థత పాలవ్వలేదు. ఏ ఒక్కరు దానిపైన కంప్లెయింట్ చేయలేదు. ఇది చాలదా లడ్డూలో ఎటువంటి కల్తీ లేదు. ఎటువంటి ఇబ్బంది పడలేదు అని చెప్పడానికి? సిగ్గులేని ఎగ్జాంపుల్ చెప్పకు అని నిన్ను అనాలనుంది. కానీ వయసు రీత్యా కొంచెం పెద్దవాడివి కాబట్టి అలా అనలేకపోతున్నాను సార్. వైఎస్ఆర్సీపీ నాయకుడు అంటారు. ఇంక భోజనం అయితే పెట్టారు కదా, భోజనం పెట్టకుండా మోసం చేశానా అని దబాయిస్తే అలాంటి మీరు ఏమంటారు? నేనైతే వైఎస్ఆర్సీపీ నాయకుడు అంటాను. నేనైతే ఇంకా మిమ్మల్ని కరెక్ట్‌గా చెప్పాలి అంటే అబ్బో! వైఎస్ఆర్సీపీ హయాంలో టీటీడీ చైర్మన్ అంటాను. హ్మ్. ఎందుకంటే వైఎస్ఆర్‌సీపీ ఏమో టీటీడీ చైర్మన్ అంట. టీటీడీ చైర్మన్ మీదే కాదు, చార్జ్ షీట్‌లో 36 మంది పేర్లు ఉన్నాయి. ఆ 36 మందిలో ఏ ఒక్కరు కూడా వైఎస్ఆర్‌సీపీకి చెందిన వారు లేరు. అంటే మీరు నమ్ముతారా? అది వీళ్ళు నరేటివ్స్ ఎలా ఉంటాయంటే, మనల్ని పిచ్చోల్ని చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఈ నరేటివ్స్ కనుక మనం నమ్మామనుకోండి మనం పిచ్చోళ్ళం అవుతాం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ఈళ్ళు చెప్పే సొల్లు నమ్మకండి. చెప్పు సొల్లు రాజా. హయాంలో టీటీడీ చేసిన పని ఇదే. హ్మ్. చుక్క పాలు గాని, బొట్టు వెన్న గాని లేని ప్రమాదకరమైన కెమికల్స్ తో హ్మ్. ఫేక్ గీని 60 లక్షల కేజీలకు పైగా స్వామివారి డబ్బుతో కొని ప్రసాదం తయారు చేసి భక్తులకు పంచిపెట్టారు. ఇప్పుడు నేను క్లియర్‌గా చెప్తా వినండి. ఫస్ట్ జంతు కొవ్వులు ఏమైపోయింది? ఎవ్వడు మాట్లాడట్ల. జంతు కొవ్వులు లేవని సిట్ ఏసిన చార్జ్ షీట్‌లో తెలిసిన తర్వాత, వీళ్ళ తమ్ముడు జంతు కొవ్వులు, పంది కొవ్వులు, చేప కొవ్వులు, అదేవిధంగా అయోధ్యకెళ్ళిన లక్ష లడ్డూలు అని చెప్పారు. వాటి గురించి ఒక్కడు మాట్లాడతలేదు చూడండి. ఇప్పుడున్న ఆయిల్స్ కలిసినాయంట. ఆయిల్స్ కలిసినాయి. ఎవడు చెప్పాడు వీళ్ళకి? కొవ్వు లేదని సిట్ చార్జ్ షీట్‌లో చెప్పిన తర్వాత వీళ్ళంతా డిఫెన్స్ గేమ్ ఆడుతున్నారు. ఓకే. కానీ అబ్బో! ఎంత ద్రోహం ఇది. హ్మ్. ప్రభుత్వ సొమ్ముతో ఎలాగో వైఎస్ఆర్సీపీ అవినీతి చేసింది. నిరూపిస్తే నీకు లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్ ఒక్కటన్నా. ఒక్క అవినీతి చేశారని నిరూపించినా నీకు లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్ నాగబాబు. ఇదైనా కొంచెం నీతిగా నడిపి ఉండొచ్చు కదా. హ్మ్. ముఖ్యంగా ప్రసాదం లాంటి విషయాలు. హ్మ్. ఇదేదో సాక్షి లాంటి పేపర్‌లోనో, హ్మ్. ఛానల్‌లోనో వచ్చే న్యూస్ కాదు. ఆ! సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ తో నియమించబడ్డ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ హ్మ్. సిట్ హ్మ్. 1.5 సంవత్సరం పాటు హ్మ్. దేశం మొత్తం తిరిగి జల్లెడ పట్టి కనుక్కున్న విషయం. ఏమని? జంతు కొవ్వులున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్టు ఆయనకి ఒత్తాసు పలుకుతూ రంగురంగుల బట్టలేసుకొని దీక్షలని కింద నుంచి పైకి మెట్లు కడిగి చివరికి అదేమీ లేదని తెలిసిన తర్వాత ఇలా నీతో వెనక నుంచి గుచ్చి మాట్లాడిస్తున్న వ్యక్తులా ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గదా! ఏందన్నా ఇది? సిగ్గనిపించట్లే ఇంత వయసొచ్చిన తర్వాత ఇలా లొంగి, వంగి దిగజారి బతకడానికి నాకైతే పాలు, వెన్న ఏమాత్రం లేకుండా హ్మ్. పూర్తిగా కెమికల్స్ తో, హ్మ్. రకరకాల ఆయిల్స్ తో, హ్మ్. చెత్త ఎసెన్స్ తో తయారైన నెయ్యిని హ్మ్. స్వామివారి ప్రసాదమైన తిరుమల లడ్డూకి వాడారు. హ్మ్.
వాడెవరో అని కన్ఫెస్ చేస్తున్నావు కదా! రేపొద్దున కోర్ట్‌లో ఇదే చెప్పగలిగే దమ్ముందా నీకు? నువ్వు నిజంగా ఒక అమ్మకి, అబ్బకి పుడితే, మనిషిగా జన్మెత్తా అంటే నీది నిజంగా నిఖార్సైన మగ పుట్టుకైతే, ఇదే విషయాన్ని కోర్ట్‌లో చెప్పు. కేసెయ్యి మళ్ళీ. ఎయ్యి. వీటి ఏమాత్రం లేని వాళ్ళు ఇలాంటి దారుణాలు చేయగలరు. హ్మ్. మన సనాతన హైందవ ధర్మం ప్రకారం మన అంట ఎప్పటినుంచో మన సనాతనం ఏందో తెలుసా? జస్ట్ మొన్నటి నుంచే. అంతకుముందు ఈయన నాస్తికుడు. దేవుళ్ళని నమ్మడు. దేవుడి పైన నమ్మకం లేదు. అటువంటి వ్యక్తి మన సనాతన ధర్మం అనే స్థితికొచ్చాడంటే రీసెంట్‌గా 2 రోజుల నుంచి ఈ పత్యాపారం మొదలుపెట్టారు సార్. స్వామివారి ప్రసాదమైన తిరుమల లడ్డూకి వాడారు. దైవభక్తి, పాపభీతి ఏమాత్రం లేని వాళ్ళు ఇలాంటి దారుణాలు చేయగలరు. మన సనాతన హైందవ ధర్మం ప్రకారం అజ్ఞానం వలన, పరిస్థితుల వలన తప్పు చేస్తే అందుకు క్షమించవచ్చు. ఈ విషయం శ్రీకృష్ణ భగవానుని భగవద్గీతలో అబ్బో! ఆది శంకరాచార్యుల అపరాధ క్షమాపణ స్తోత్రంలో కూడా ఉంటుంది. ఇంకనయ్య ఓ వర్స్ చెప్పలేదు ఎక్కడెక్కడ ఉన్నాయని. భగవద్గీతలో సోన్స్‌లో అని అయి చదివుంటాడేమో అనుకున్నా. మనోడికి అది నాలెడ్జ్ లేదు కదా! ఎవడో రాసిస్తాడు. దాన్ని ఇక్కడ ఉంచి మాట్లాడుతా ఉంటాడు. ఇట్లాంటోళ్ళని నమ్మితే భయ్యా జీవితం పుట్టగతులు లేకుండా పోతాయి. కాబట్టి బివేర్ ఆఫ్ డాగ్స్ అంటారు కదా! బివేర్ ఆఫ్ ఇలా సుల్లు కబుర్లు చెప్పేవాళ్ళనమాట. తప్పు చేస్తే అందుకు క్షమించవచ్చు. ఈ విషయం శ్రీకృష్ణ భగవానుని భగవద్గీతలో ఆ! ఆది శంకరాచార్యుల అపరాధ క్షమాపణ స్తోత్రంలో కూడా ఉంటుంది. రాదు క్షమాపణ. అలా కాకుండా తెలిసి తప్పు చేస్తే దాన్ని ఏమనాలి? హ్మ్. అది కూడా దేవదేవుడిగా కోట్లాది మంది భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి విషయంలో చేస్తే హ్మ్. అందుకు పాపం అనే మాట కూడా చాలా చిన్నది. హ్మ్. ఈ ఫేక్ నేను కొనకపోతే మరి దొంగగతనంగా ఏమి కలవకముందే అన్నీ కలిసినాయని చెప్పినోళ్ళకి ఇది వర్తిస్తదా అన్న? ఆ! ఎటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ లేకుండా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సొల్లు కబుర్లు చెప్పారుగా ప్రజల్ని మోసం చేయటం కోసం. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్‌ని తక్కువ చేయటం కోసం. వాళ్ళకి కూడా వర్తిస్తదిగా? ఆ! వర్తిస్తదిలే నువ్వు చెప్తే. ఆ! దేవుడిగా కోట్లాది మంది భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి విషయంలో చేస్తే అందుకు పాపం అనే మాట కూడా చాలా చిన్నది. హ్మ్. ఈ ఫేక్ నేను కొనడం కోసం హ్మ్. టీటీడీ చైర్మన్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు హ్మ్. 2020 ఫిబ్రవరిలో హ్మ్. రూల్స్ ను మార్చారు. హ్మ్. ఆల్రెడీ ఉన్న కండిషన్స్ ని సగానికి పైగా తగ్గించారు. మరి 2018లో భోలేబాబాకి పర్మిషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయం మాట్లాడవే. భోలేబాబా డైరీలోనే కల్తీ జరిగిందని చెప్తూ ఉన్నారు కదా! మరి 2018లో భోలేబాబా డైరీకి పర్మిషన్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆలీబాబా అన్న విషయం చెప్పరేంటి సార్? ఓహ్! మీరెందుకు చెప్తారులే కానీయండి. ఈ సప్లైర్ బ్యాచ్ ని అర్హుల్ని చేయడం కోసం హ్మ్. తొక్కాల్సిన అడ్డదారులన్నీ తొక్కారు. హ్మ్. ఇలాంటి వెధవ ఫేక్ సప్లైర్స్ కి వీళ్ళు పెట్టిన పేరు వర్చువల్ డైరీ. మేమింకా హర్షీ ఫ్రెష్, భోలేబాబా, ఏఆర్ డైరీస్ ఇవన్నిటికి పర్మిషన్ ఇచ్చి చంద్రబాబు నాయుడే అంటే మళ్ళీ మీరు వర్చువల్ డైరీ అంటున్నారా? అనండి. అనండి. మరి ఆ ఎసెన్స్ ఎందుకు కొన్నారు సార్? లడ్డూలు నెయ్యి వాసన రావడం కోసం నెయ్యి ఎసెన్స్ ఆ ఫ్లేవర్‌ని ఎందుకు కొన్నారు? టీటీడీ వాళ్ళు టీడీపీ హయాంలో చెప్పగలరా? చెప్పరు. మనకంత జ్ఞానం ఎక్కడుంది? ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్‌ని లొడ లొడ వాగడం తప్పించి. అంతే కదా! బినామీ పేర్లతో రకరకాల రాష్ట్రాల్లో ఆపరేట్ చేస్తూ ఉంటాయి. హ్మ్. ఒక దగ్గర ఒక పేరుతో బ్యాన్ అయితే ఆ! ఇంకో పేరుతో కొత్త అవతారం చెప్తారు. ఓహ్! అచ్చంగా జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన దొంగ సూట్ కేసు కంపెనీ లాగా. నేనింకా ఓటుకు నోటు కేసులాగా అదే విధంగా మన ఏది సూట్ కేస్ కంపెనీలంటే నాకు గుర్తొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేస్. అర్థమైందా? చంద్రబాబు నాయుడు బొక్కలో ఏసారు కదా! ఆ కేసేమో అనుకుంటున్నా. అట్లాంటి కేసులా కాదా? ఓకే. కానీ. ప్రొక్యూర్ చేస్తామని అబద్ధాలు చెప్పి హ్మ్. కమిషన్లు ఇచ్చి హ్మ్. కాంట్రాక్ట్ సంపాదించి హ్మ్. కెమికల్స్ తో చేసిన ఫేక్ గీని సప్లై చేస్తాయి. హ్మ్. మరొకసారి గుర్తు చేస్తున్నా, చెయ్. ఇవేవి నేను ఇంకెవరో పుట్టించిన మాటలు కాదు. మరెవరన్నా? సాక్షాత్తు సిట్ హ! 36 మందిని నేరస్తులుగా చెప్తూ వేసిన ఛార్జ్ షీట్ లో ఉన్న విషయం. 36 మందిలో వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఎందుకు లేరో సమాధానం చెప్పొచ్చు కదా! ఆ విషయాన్ని కూడా ప్రస్తావించొచ్చు కదా! నాగబాబు గారు. వయసు పెద్దదయిపోతుంది గదా! కనీసం వాస్తవాలు మాట్లాడాలి. 36 మంది ఛార్జ్ షీట్‌లో నేమ్స్ ఉన్నాయి. 36 మందిలో ఏ ఒక్కరు కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేరన్న విషయాన్ని మీరెందుకు చెప్పరు? చెప్పరులెండి. ఎందుకు చెప్తారు మీరు? మీకంత సీన్ లేదుగా.
సుబ్బారెడ్డి పేరు ఏదో రాజకీయ అప్రస్తు తీయలేదు. ఉమ్, అతని పిఏని సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఉమ్. ఊరికినే కాదు, ఆధారాలతో. వాళ్ళ పిఏనే కాదు, చాలా మందిని అరెస్ట్ చేసి తీసుకెళ్లి సెక్యూరిటీ వాళ్ళని డ్రెస్ తీసేయమని చెప్పి కొట్టి బెదిరించారంటూ సెక్యూరిటీ వాళ్ళు చాలా మంది చెప్పారులేండి. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా సంతకాలు పెట్టాలని లిక్కర్ కుంభకోణం దగ్గర నుంచి ఇక్కడ వరకు ఈ గేమ్ నడుస్తూనే ఉంది. మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఇట్లాంటి దగులుబాజీ పనులన్నీ జరుగుతూనే ఉన్నాయి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి. వాటి గురించి మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలందరికీ తెలుసు. నెక్స్ట్. ముందు ముందు చెప్తాను. అబ్బో. ఇందాక ఈ తప్పుడు ఫేక్ ఈ విషయంలో ఉమ్, పాపం అనే మాట సరిపోదు అన్నాను కదా. ఉమ్, సరైన మాట ఏంటంటే ఉమ్. ఘాతుకం. కరెక్టే. ఘాతుకు అనే మాట వాడొచ్చు. ఎందుకంటే సుగాలి ప్రీతి చావును కూడా వాడుకొని అధికారంలోకి వచ్చినటువంటి చేతకాని ఎదవలు ఆ కుటుంబానికి ఎటువంటి మంచి చేయలేదు కదా. దాన్ని ఘాతుకం అంటారు. దానికన్నా పెద్ద పదం కావాలంటే ఒకసారి వెతికి చెప్తాను నేను కూడా తర్వాత. ఓకేనా? ఘాతుకుడు ఘాతుకారిని గురించి మాట్లాడుతున్నారు కానీ. ఇవన్నీ ముందు ముందు చెప్తాను. ఉమ్, ఇందాక ఈ తప్పుడు ఫేక్ ఈ విషయంలో పాపం అనే మాట సరిపోదు అన్నాను కదా. సరైన మాట ఏంటంటే ఘాతుకం. గుర్రానికి తెలియకుండా తోక ఊపుతుందా? లేదు కదా. ప్రజలకు తెలియకుండా డబ్బులు అందుతున్నాయా? నెలకు 5 కోట్లు అంట. అందుతున్నాయా? ఓట్లు పడకుండా ఎమ్మెల్సీలు అవట్లా, మంత్రులు అవట్లా. ఇది కూడా అంతే. గుర్రాడికి తెలియకుండా తోకపోదు కానీ ఓట్లు పడవు, అర్హత ఉండదు, రాజకీయ అనుభవం ఉండదు, కానీ ఎమ్మెల్సీలు వచ్చేస్తాయి. మనకి సుగాలి ప్రీతి లాంటి పేర్లు చెప్పుకుంటాం, మనం అసలు ఏమి చెయ్యం. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా? ఉండదు. నెలకు 5 కోట్లు అంటే జడా శ్రావణ్ కుమార్ గారు చెప్పారు. ఉమ్మండి 5 కోట్లు నెలకి, రోజుకి 5 కోట్లు, నెలకి 150 కోట్లు. నోరు మూసుకొని కూర్చోడానికా? మీలాగా ఇష్టం వచ్చిన మాట్లాడించడానికా? బాగుంది. అంటే చిన్న పిల్లడు కూడా నవ్వుతాడు. అలానే 24/7 వైవి సుబ్బారెడ్డి దగ్గర ఉండే తన ప్రైవేట్ పిఏ ఉమ్, అప్పన్న ఆయనకు తెలియకుండానే టీటీడీకి ఆ ఫేక్ ఘీ సప్లై చేసే వాళ్ళను దేశం మొత్తం తిరిగి ఉమ్, కేజీ ఫేక్ ఘీకి 25 రూపాయల చొప్పున ₹1,00,00,000 వసూలు చేస్తుంటే ఉమ్, వైవి సుబ్బారెడ్డి గారికి తెలియకుండానే ఉందంటే ఉమ్. నువ్వు అబద్ధమైనా చెప్పుండాలి, లేదా పిచ్చోడమైనా అయి ఉండాలి. సేమ్ సార్. 11,000 కోట్లతో ఎక్కడో పవన్ కళ్యాణ్ గారు నీటి తొట్లు చిన్న చిన్నవి కట్టించాడంట. అవి ఎక్కడ కట్టించాడో దానికి సంబంధించినటువంటి విషయాలు, అడ్రస్లు చెప్తే మేము కూడా వెళ్ళి చూస్తాం. ఎందుకంటే కట్టించారంటున్నారు కానీ అవి ఎక్కడ కనిపించట్లేదు. మీరు కూడా దానికి సంబంధించిన బిల్స్ ఏమి చూపించట్లేదు. ఒకసారి అడ్రస్లు ఇస్తే మేమంతా వెరిఫై చేస్తాం. ఎందుకంటే ఒకవేళ అలా ఇవ్వలేదనుకో ఆ డబ్బులని మీరు నొక్కేసి జేబులో పెట్టుకున్నట్టు ఒకటి. నెంబర్ 2 సొల్లు కబుర్లు చెప్పి అబద్ధాలు ఆడుతున్నట్టు 2. ఓకేనా? ఓకే సార్, బాగుంది. అందరికీ తెలిసి సుబ్బారెడ్డి మానసిక స్థితి 2020 నుంచి ఇప్పటి వరకు బాగానే ఉంది. స్వచ్ఛమైన నెయ్యి, పోనీ చాలా వరకు సహజమైన నెయ్యి సప్లై చేసి ఎవరు కూడా కేజీకి ఇంత డబ్బు అని చైర్మన్ ప్రైవేట్ పిఏకి కోట్లు కోట్లు కమిషన్ ఇస్తాడా? ఒక ప్రైవేట్ పిఏ అయిన అప్పన్నని జైల్లో పెట్టిన సిట్, 36 మందిని నేరస్తులుగా ఛార్జ్ షీట్ లో పెట్టిన సిట్, మొత్తం 250 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పిన సిట్ ఎందుకు అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేరును ఛార్జ్ షీట్ లో పెట్టలేదు? ఆయన ఏం చేయలేదు కాబట్టి పెట్టలేదు. అంతే కదా. ఈ మాత్రం నాలెడ్జ్ లేకుండా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? ఈ మాత్రం నాలెడ్జ్ లేకుండా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు బస్సు? వయసు పెరిగింది కదా, నాలెడ్జ్ సర్టిఫికేట్‌లో పేరు పెట్టలేదంటే వాళ్ళు లేరని. ఇప్పటివరకు 36 మందిని పెట్టారని గొప్పగా చెప్పావు కదా! వాళ్ళు ఉన్నారని. వాళ్ళు ఎందుకున్నారు? ఎక్కడ తప్పు జరిగిందో సెర్చ్ కోర్టులు నిర్ణయిస్తాయి. నువ్వు కూర్చొని మాట్లాడితే ఏమైంది? ఎనఫ్ కాదన్నా. నువ్వు పెట్టలేదు అని రోజు జనాలు అడుగుతున్నారు. ఎవరు? ఒక ఎమ్మెల్సీగా నన్ను ప్రభుత్వ వేదికల్లో అడగమంటున్నారు. ఎమ్మెల్సీవా? దేశంలో సారీ రాష్ట్రంలో సగం మందికి నువ్వు ఎమ్మెల్సీ, సగం మంది కాదు 1% మెంబర్‌కి తెలుసేమో నువ్వు ఎమ్మెల్సీవని. మిగిలిన ఎవ్వడికి తెలీదు తెలుసా? నువ్వు దేనికి ఎమ్మెల్సీ? ఏ పోర్ట్‌ఫోలియో నీది? నీకైనా తెలుసా? తెలుసుకో ఫస్ట్. ఆ తర్వాత ఎమ్మెల్సీని అసలు నీకు ఎమ్మెల్సీ ఎందుకొచ్చిందో తెలుసా? కుటుంబ రాజకీయాలు ఉండకూడదని చెప్పి మీ తమ్ముడు తోక పట్టుకొని ఎమ్మెల్సీ పదవి అడుక్కొని బాధపడి ఏడ్చి ఎత్తుకున్నావు తెలుసా ఆ విషయం? కానీ తెలీదులే. అధికారం వచ్చిన తర్వాత ఏం తెలుస్తది చెప్పు? మీ దగ్గర రివర్స్ టైం మిషన్ ఉందా? అమ్మో! వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర, ముఖ్యంగా టీటీడీ చైర్మన్ గా చేసిన వాళ్ళ దగ్గర హ్మ్. ఉంది. అబ్బా! అది ఎలా? ఆశ్చర్యపోతున్నారా? టీవీ సాంబార్‌లాగా ఇంకోటి దొరికారు మనకంతే. నాగబాబు రూపంలో. రివర్స్ టైమ్ మిషన్ అంట. మరి కామెడీ చేస్తారు ఈళ్ళు. ఎట్టబ్బా ఇంత టైమింగ్ సెన్స్ ఎలా ఉంటది వీళ్ళకి?
కొద్ది వస్తువుల ధరలు పెరుగుతూ పోతాయి ఉమ్, కదా. ఉమ్, కానీ వైఎస్ఆర్ సిపి హయాంలో టీటీడీలో మాత్రం ధరలు తగ్గుతూ పోయాయి. మరీ ముఖ్యంగా నెయ్యి ధర 2020లో 600 రూపాయల నుంచి 423కి తగ్గింది. 2022లో 400 నుంచి 319 తగ్గింది. మనందరం ఇళ్లలో నెయ్యి అంతో ఇంతో వాడేవాళ్ళమేట. స్వచ్ఛమైన ఆవు నెయ్యి కేజీ ఎక్కడైనా 423కి లేదా 319కి దొరకటం మీరు ఎక్కడ చూసారా? మరి అంతకన్నా ముందు 2019కి ముందు 250 రూపాయలకి కొన్నారు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడవు స్వామి? మరి 280 రూపాయలకి ఎలా వచ్చింది నెయ్యి అని అడగాలి కదా. అది ఎందుకు చెప్పవు? సిగ్గు లేదా బాసు? ఏంది ఏది నువ్వు చేసే పని లేంది? ఛే! మనం ఏదైనా మాట్లాడుతున్నాం అంటే దానికి ఒక వాల్యూ ఉండాలి. 2018, 19లో ఎంత ఉంది నెయ్యి వాల్యూ? కొట్టు తీ. బల్క్గా కొన్నా కూడా ఉమ్, సుమారు 700 రూపాయలు కేజీగా ఉండే నెయ్యి ఉమ్, 423కి 2 ఏళ్ల తర్వాత 319 రాదు కదా. ఉమ్. అంత తక్కువ ధరకు నెయ్యి దొరుకుతుందంటే అది నెయ్యే కాదు అని అర్థం. మరి ఇప్పుడు ఈ ఎంత విషయమే సిట్ మరి ఇప్పుడు ఎంతకు దొరుకుతుంది? ఇప్పుడు ఎంత కొంటున్నారు చెప్పండి టీటీడీ వాళ్ళు. చెప్పండి సార్. ఇప్పుడు ఎంత కొంటున్నారు చెప్పమంటారా? నేను చెప్తాను ఆగండి. ఇప్పుడు 2024లో 411 రూపాయలకి కొన్నారు. ఇప్పుడు ఎంతో తెలుసా సార్? 470 రూపాయలకి సార్. 470 రూపాయలకి ఎలా వస్తుంది మరి చెప్పు? నువ్వు చెప్పిన ప్రకారం 700 అన్నావు కదా. 470 రూపాయలకి ఎలా వస్తుంది చెప్పు నాకు బాబు. బుర్ర తక్కువ మాటలు ఎందుకన్నా మనకి. అసలు అది నెయ్యే కానప్పుడు ఉమ్, కల్తీ జరిగిందని ఎలా అంటారు అనే మేధావులు కూడా ఉమ్. వైసీపీలో ఉన్నారు. అబ్బో. అది వేరే విషయం. ఆ. ఒక సాధారణ భక్తుడు నన్ను అడగమన్నది ఏంటంటే, ఎవరు పేరు చెప్పవచ్చుగా? భక్తుడి పేరు, అడ్రస్ ఇవ్వు. మేము కూడా వెళ్ళి కనుక్కుంటాం కదా. సాధారణ భక్తుడు అంట. చెప్పు. తక్కువ ధరకు కొనమని చెప్పింది ఎవరు? పూజలు చేసే అర్చకులా? ఉమ్, కాదు. కానుకలు ఇచ్చే భక్తులా? ఉమ్. కాదు. మరి ఇంకెవరి మేర కోసం ఈ నెయ్యి ప్రొక్యూర్మెంట్ ధరలు ఇంత తగ్గిస్తూ పోయారు? ఉమ్. వాళ్ళ జేబులు నిండడం కోసం. పనికి వాళ్ళ ఫేక్ గీని నాకు అర్థం కాదన్నా. రేట్లు పెరిగితే ఎక్కువ కమిషన్ వస్తుందా? ఇప్పుడు 600 పెట్టి అదే నెయ్యిని సప్లై చేయొచ్చు కదా. 600, 700 నువ్వు అన్నట్టు పెట్టి అదే నెయ్యిని సప్లై చేస్తే నువ్వు అనుకున్న 20 రూపాయలకి లీటర్ కాకుండా కనీసం 250 రూపాయలు లీటర్ మిగిలేదు కదా. మరి అలా ఎందుకు చేయలేదు? అప్పుడు ఒరిజినల్ లేదా 600 పెట్టుకుంటే? 600 రేట్లు చూపించి అదే నెయ్యి కొంటే ఎవడు పట్టుకుంటాడు? ఎవడు పట్టుకోడు కదా. అప్పుడు మీరు అంటున్నారు కదా ఇంత తక్కువకి ఎలా వచ్చింది నెయ్యి అని. అప్పుడు అంటారు మరి ఇంత ఎక్కువకి ఎందుకు కొన్నారు అని అంటారేమో మళ్ళీ. సిగ్గుండాలి ఆ లాజిక్ మర్చిపోయి మాట్లాడటానికి. ఎక్కువ కొనడం కోసం చేసిన పని. ఉమ్, అడుగడుగునా ఇలాంటి దారుణాలు ఉమ్. నెయ్యి విషయంలో చేస్తూ పోయి ఇప్పుడు ఏం కాలేదు కదా అని తిరిగి దబాయిస్తున్నారు. ఉల్టా చౌ కొత్వాల్కో డాంటే అనే సామెత ఇలాంటి వాళ్ళు చూసి పుట్టింది. ఒక- ఎలా సార్? నాస్తికులు అని ప్లేటు ఫిరాయించి ఉన్న బలంగా సనాతనాన్ని కాపాడే వీరులా తయారు నువ్వు మీ నీ తమ్ముడు. అలాగా బాగా చెప్పారు సామెత. సెట్ అయింది మీ ఇద్దరికి. రెండోసారి జరిగితే యాదృచ్ఛికం. ఉమ్, మూడోసారి కూడా జరిగితే కావాలని చేస్తున్నారు అని అర్థం. ఎస్. ఫస్ట్ సారి నెయ్యిలో కల్తీ ఉందంటే ఏదో తెలియక అన్నారని. రెండోసారి అన్నారంటే అది బలపరచడానికి. ఇప్పుడు సిట్ నివేదిక వచ్చిన తర్వాత కూడా కలిసింది అంటున్నారంటే ప్రజలు మొహం మీద ఉమ్మూస్తే తుడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నారని. అర్థమైంది కదా నీకు? అర్థమైందా? ఉమ్మూస్తున్నారు తప్పించుకోవడానికి. ఇప్పుడు నీలాంటి చాలా మందిని తీసుకొచ్చి ఇలా మాట్లాడిస్తారు. తప్పదు, ఇంక వేరు లేదు. ఏం చేస్తారు చెప్పు? దిక్కు దివాణం లేదు. ప్రజలేమో చిరాకు పడుతున్నారు. ఇంత దరిద్రానికి ఒడిగట్టారా అని. తప్పదు మరి. వచ్చినప్పుడే టీటీడీ ఎందుకు వివాదాల్లో ఉంటుంది? ఈ విషయం గుర్తుపెట్టుకో, 19 నుంచి 25 వరకు ఒక్క వివాదం లేదు. టీడీపీ వచ్చిన తర్వాత ఎందుకు వివాదాల్లోకి వెళ్తుందో తెలుసా? జగన్మోహన్ రెడ్డి కృష్ణని ప్రూవ్ చేసి కొన్ని ఓట్లు తగ్గించాలని ఏదో ప్రయత్నిస్తున్నారు. వర్కౌట్ కాదు బాసు. కావాలని చేస్తున్నారు అని అర్థం. ఉమ్, అసలు వైఎస్ కుటుంబం అధికారంలోకి వచ్చినప్పుడే ఉమ్. టీటీడీ ఎందుకు వివాదాల్లో ఉంటుంది? ఈ విషయం ఇప్పటి జెన్జీ తరానికి తెలియాలి. ఓ, అంటే కొంచెం గతంలోకి వెళ్ళాలి. వెళ్ళు. వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో చూస్తే ఉమ్, 100 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా టీటీడీ పరిధిలో ఎన్ని కొండలు వస్తాయి అనే వివాదం మొదలెట్టారు. అదేంటి 7 కొండలు మనమే కదా, అసలు ఈ డిస్కషన్ ఏంటి అని హిందువులు కోప్పడితే అప్పుడు టీటీడీ పరిధిలోని 7 కొండలు ఉన్నట్లు వైఎస్ రాజశేఖర రెడ్డి జీవో ఇవ్వాలి. రాజకీయం చంద్రబాబు నాయుడు చేస్తుంటే దాన్ని తిప్పి కొడతం కోసం రాజశేఖర రెడ్డి గారు నోరు మూయించడానికి
ఇచ్చినటువంటి జీవో అది కూడా తెలియదు నీకు. ఓకే. అయినా 7 కొండలని జీవో ఇచ్చింది రాజశేఖర రెడ్డి. అది తెలుసుకో ఫస్ట్. ఆయన అధికారంలో ఉండగా. కొన్ని రేషనలిస్ట్ అంటేనే వైసీపీ వాళ్ళు ఇంత గోల చేస్తున్నారే. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక నాస్తికుడు, ఒక రాడికల్ స్టూడెంట్ యూనియన్ లో పనిచేసి హ్మ్. బూతు సుప్రభాతాలు రాస్తూ హిందూ దేవుళ్ళని ఆచారాలని అవమానిస్తూ వచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తికి హిందువులందరూ వద్దు వద్దు అంటున్న టీటీడీ చైర్మన్ గా ఎలా నియమించాడు? ఎలా అంటే ఆయన భూమన కరుణాకర్ రెడ్డి రాసినవేమి నువ్వు చూపించలేదు గానీ, నేను చెప్పనా? ఇప్పుడు మన టీవీ5 బిఆర్ నాయుడు ఉన్నాడు కదా! ఆ రాత్రి మిడ్‌నైట్ మసాలా, గుసగుసలు లాంటి ప్రోగ్రామ్ చేసేవాడు టీవీ5లో. అంతేకాదు చాలామంది యాంకర్స్ అక్కడ చేసినోళ్ళు చాలా కంప్లెయింట్లు ఇచ్చారు. మిడ్‌నైట్ వీడియో కాల్స్, మాట్లాడకపోతే వర్క్ చేయకుండా పక్కన పెడతారు. ఇట్లా చాలా ఉన్నాయి. అయినా కూడా తీసుకెళ్ళి టీటీడీ చైర్మన్ ఇవ్వలా? అంతే అది గూడా. ఆయన రాసి నువ్వేం చెప్పట్లా. ఇక్కడ మా కళ్ళ ముందు జరిగింది మాకు తెలుసు కదా! సిగ్గుందా నీకేమన్నా? కానీ జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలో ఉన్నప్పుడు హ్మ్. అదే పని చేశాడు. ఓహ్! అలాంటి ఒకసారి టీటీడీ చైర్మన్ చేస్తేనే హిందువులు బాధపడ్డారు. హ్మ్. అలాంటి రెండోసారి కూడా చైర్మన్ గా చేయడం ఎందుకు? హిందువులు బాధ పెట్టడం కోసమా? వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వంశపారంపర్యంగా క్రైస్తవులు. మనది లౌకిక దేశం. హ్మ్. వాళ్ళ నమ్మకాలను గౌరవించాలి. హ్మ్. తప్పకుండా గౌరవిస్తాం. హ్మ్. వాళ్ళ మరి అటువంటిప్పుడు క్రిస్టియన్ అని ఎందుకు చెప్తున్నావు? మూసుకొని ఉండాలి కదా! గౌరవించు మరి. వాళ్ళ మత సంస్థలకి ఒక నాస్తికుణ్ణి, ఒక దైవదూషణ చేసేవాడిని చైర్మన్ గా పెట్టి అలాంటి వాడి చేతికి మత సంస్థ డబ్బు నిర్ణయాలు అప్పచెప్తారా? నాకు చెప్తారు. ఏమైంది? ఏమైనా అన్యాయం జరిగిందా? చంద్రబాబు నాయుడు గారిలాగా టీటీపీ ఆస్తులు ప్రైవేట్ బ్యాంకులో కేవలం 10% ఉండాలి. అందుకని ఎక్కువ ఉండకూడదంటే యెస్ బ్యాంక్‌కి 1300,00,00,000 ఎలా ట్రాన్స్‌ఫర్ చేశారు? మరి అది ఏ లెక్కలోకొస్తది చెప్పండి? మరి టీటీడీ విషయంలోనే ఎందుకు అలా చేశారు? ఇలాంటి నిర్ణయాల వల్ల కదా ఇవాళ దారుణమైన కెమికల్స్ తో ఏవేవో ఆయిల్స్ తో నిండిన ఫేక్ కి టీటీడీ ప్రచారంలోకి వచ్చింది. గతం భవిష్యత్తుకి దిక్సూచి అవ్వాలి. ఎలాంటి వాళ్ళు వ్యవస్థలు నడిపించారనే విషయాలు ఇప్పుడు తరానికి తెలియాలనే ఇవన్నీ చెప్తున్నాను తప్ప అబ్బా! ఎవరిని నొప్పించడానికి కాదు. అబ్బో! ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పే అతి పెద్ద అబద్ధానికి వద్దాం. సిట్ తన ఛార్జ్ షీట్ లో ఆ ఫేక్ గీలో ఎలాంటి యానిమల్ ఫ్యాట్ లాంటి పదార్థాలు లేవు అని చెప్పేసింది అని హ్మ్. వాళ్ళ నీలి మీడియాలో రాసుకుంటున్నారు. మీరు యెల్లో మీడియాలో ఏం చెప్తారో చెప్పండి. జాతి మీడియాలో ఏం చెప్తారో చెప్పండి. ఒక జాతి వాళ్ళంతా ఏం చెప్తారో కూడా చెప్పండి. నువ్వు అదే చేస్తుంది చెయ్యి. చెప్పుకుంటున్నారు. నిజంగా కొవ్వు లాంటి పదార్థాలు లేకపోతే సంతోషమే. హ్మ్. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా నిజాలు తెలుసుకోవాలి, హ్మ్. రాబట్టుకోవాలి. హ్మ్. మరొకసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలి. 2024లో ఎన్డీడీబీ సిఐఎల్ఎఫ్ నివేదికలో ఏముంది అంటే చెప్పండి. నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవం అని చెప్తూ ఆ! అలా జరగడానికి 5 కారణాల్లో 4 కారణాలుగా బీఫ్ టాలో, పిగ్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ లాంటి పదార్థాలు ఉండటం అని హ్మ్. స్పష్టంగా చెప్పింది. హ్మ్. ఇప్పుడు వచ్చిన సిట్ ఛార్జ్ షీట్ లో ఎక్కడా కూడా ఎన్డీడీబీ సిఐఎల్ఎఫ్ నివేదిక తప్పు అని చెప్పలేదే. అలా అని కరెక్ట్ అని కూడా చెప్పలేదే. అండ్ మీరు ఎన్‌డీటీవీ రిపోర్ట్ చూసినట్లయితే మేబీ పాసిబిలిటీ అని రాసారే. ఆ! ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని అప్రాక్సిమేట్‌గా ఇది మళ్ళీ చేస్తే తప్పించి చెప్పలేమని చెప్పారే. మరి ఎందుకు చెప్పావు నువ్వు? అది. అనుకునేవాళ్ళం. సిట్ ప్రస్తుతం ఎన్డీఆర్ఐ ద్వారా చేయించింది లార్డ్ అంటే పందికొవ్వు టెస్ట్ మాత్రమే. ఈయనెళ్లి చూసారు. ఈసారి వెళ్లి ఓన్లీ పందికొవ్వే టెస్ట్ చేయించారనేది ఈయనెళ్లి చూసి ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నాడు. మొన్నటి వరకు కోన్ కిస్క గొట్టం ఎమ్మెల్యే సీఈఓ కూడా కాదు. ఏందో కూడా తెలీదు. ఈయనంట ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నాడంట. పర్సెంట్ కంటే తక్కువ ఉంటే మేము చెప్పలేము అనింది తప్ప ఆ? ఇతిమిత్ ఆర్ఐ ద్వారా చేయించింది లార్డ్ అంటే పందికొవ్వు టెస్ట్ మాత్రమే. అది కూడా 10% కంటే తక్కువ ఉంటే మేము చెప్పలేము అనింది తప్ప ఇతిమిద్దంగా లేదు అని తేల్చలేదు. ఏం చెప్పుతో పెట్టాలి సార్ మిమ్మల్ని. 10% కన్నా తక్కువ ఉంటే చెప్పలేమన్నారా? 10% మహా అయితే ఏదైనా ఆయిల్స్‌కెలిసినయి ఎడిబుల్ ఆయిల్స్ అన్నట్టుగా అది కూడా డౌట్‌ఫుల్‌గా చెప్పారు. నువ్వన్నట్టుగా కాదక్కడ. సిగ్గు లేదు. వయసు తగ్గట్టు మాట్లాడవయ్యా. అంటే మాకన్నా సంతోషపడే వాళ్ళు ఇంకెవరూ లేరు. హ్మ్. ఇప్పుడు జరిగింది
న్యూక్లియర్ డిఎన్ఏ బేస్డ్ పీసీఆర్ టెస్ట్ మాత్రమే. ఇంకా ఎంటీ డిఎన్ఏ బేస్డ్ టెస్ట్ జరగాలి. చేంజ్ ఎన్డీడీబీ రిపోర్ట్ లో చెప్పిన అన్ని జంతు పదార్థాలకు జరగాలి. అప్పుడే ష్యూరిటీ శాంటిటీ ఎస్టాబ్లిష్ అవుతాయి. అప్పటి వరకు హిందువుల్ని మనశ్శాంతిగా ఉండనివ్వం. ఎన్నిసార్లు అయితే మాకు అనుకూలంగా రిపోర్ట్ రాదు, అన్నిసార్లు టెస్టులు పంపిస్తానే ఉంటాం. అందుకే టెస్టుల మీద టెస్టులు, టెస్టుల మీద టెస్టులు, సిట్ల మీద సిట్లు వేస్తానే ఉంటాం. చెప్పండి. అప్పుడు గల్లా అధికారం ఉండదు మాకు. అధికారం మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు వాడుకుంటాం చెప్పండి. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి మీద అచంచల విశ్వాసం, భక్తి, గౌరవం కలిగిన వాడు. జగన్ లాగా గౌరవం ఉందని చెప్పి డిక్లరేషన్ పైన సంతకం చేయని బాపుత కాదు. వాళ్ళిద్దరూ మాట్లాడింది ఎన్డీడీబీ సిఐఎల్ రిపోర్ట్ ఆధారంగా. ఈ సొల్లంతా ఎందుకు కానీ ఆ ముక్క కూడా ప్లే చేసేది. అది ఒక జాతీయ స్థాయి సంస్థ అయిన ఆ రిపోర్ట్ని వాళ్ళు ప్రజలకు చెప్పారు. అంతే తప్ప ఎప్పుడో 2029లో వచ్చే ఎన్నికల కోసం 2024 సెప్టెంబర్లో ఆరోపణలు చేస్తారా? ఏమైనా అర్థం ఉందా? అసలు మన ప్రభుత్వం, ప్రజలు కోరుకునేది ఒకటే. అసలు ఎందుకు టీటీడీ రూల్స్ చేంజ్ చేసి అనర్హులకు కాంట్రాక్ట్ ఇచ్చింది అని, ఫేక్ గీతో ఎందుకు స్వామివారి ప్రసాదం తయారు చేశారు అని, స్వామివారి సేవలో ఉంటూ డబ్బు 250 కోట్ల స్కామ్ ఎందుకు చేశారు? ఇవన్నీ అపచారాలు కాదా? వీటిలో ఒక్కదానికైనా వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర సమాధానం ఉందా? లేదు. ఎంతసేపు సిట్టు ఛార్జ్షీట్లో ఉన్న ఒక సగం టెస్ట్ రిపోర్ట్ని మాత్రమే చెప్పి తప్పించుకోవాలనే తాపత్రయం తప్ప జరిగిన పాపాల పట్ల చిన్న బాధ కూడా లేదు. అది ఇంకా దారుణం. సిట్టు మరింత వేగంగా, ఎఫెక్టివ్గా విచారణ, అన్ని రకాల టెస్టులు చేసి ఈ ఫేక్ గీ విషయంలో పాత్రధారులతో పాటు సూత్రధారులను కూడా అరెస్ట్ చేయడంతో పాటు శిక్షలు కూడా పడేలా చేయాలని ఎమ్మెల్సీగా కంటే ఒకటి సగటు భారతీయుడిగా కోరుకుంటున్నాను. నేను చివరగా ఒకే ఒక మాట చెప్తాను. దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చి ఆ దేవుడి సొమ్ము తిన్న వాళ్ళు ఎవరూ కూడా బాగుపడినట్లు చరిత్రలో లేదు. స్వామివారికి ద్రోహం చేసిన వైసీపీనే కాదు, మేము హిందువులమని చెప్పుకుంటూ ఆ పార్టీని వెనకేసుకొచ్చే ప్రతి ఒక్కడు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే హిందూ ద్రోహులే. ఈ మాట నేను నా ధర్మాన్ని గౌరవిస్తూ ఇతర ధర్మాలను ఏనాడు కించపరిచిన ఒక హిందువుగా, ఒక భారతీయుడిగా చెప్తున్నాను. ప్రతి ఒక్కడు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే హిందూ ద్రోహులే. నీకన్నా హిందూ ద్రోహులు ఇండియా మొత్తంలో ఎవడో లేడు. మీ నాన్నగారు దీపారాధన సిగరెట్ వెలిగించుకోవటం, మీ తమ్ముడు సెగివీర భావజాలాల నుంచి వన్ సైడెడ్గా ఇటు రావటం, నువ్వేం మొన్నటిదాకా నాస్తికుడని ఇప్పుడు సనాతని అని చెప్పడం, ఇంతకన్నా దరిద్రాలు, ఇంతకన్నా చెత్తలు మేము చూడలేదు మా జీవితాల్లో. నీకన్నా హిందూ ద్రోహులు, మీకన్నా వేషధారులు, మీకన్నా మోసదారులు మేము ఎవరిని చూడలేదు. కానీ దయచేసి ఇటువంటి పనులు చేయకుండా మీ పనేదో మీరు చూసుకొని ప్రజల జీవితాల్లో విషయం నింపకుండా వాస్తవాలు, రిపోర్ట్లు, షార్ట్ షీట్లు ముందు పెట్టి మాట్లాడాలని కోరుకుంటూ, గౌరవనీయులైనటువంటి అర్హత లేకపోయినా ఎమ్మెల్సీగా వచ్చినటువంటి తమ్ముడు చేయి పట్టుకొని ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నటువంటి సో కాల్డ్ మన నాగబాబు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈసారన్నా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి ఓట్ల ద్వారా పదవి పొందాలని కోరుకుంటూ, ఇట్లాంటి లడ్డు పైన అనుచితమైన వ్యాఖ్యలు తగ్గించుకుంటే నీకు అందరికీ మంచిదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.